యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథములో రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయం. పదైదవ వచనం నుండి చదువుతున్నా. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచూ ఉండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 70 మంది బలము గలవారున్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెదుగుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతం మీదైనను లోయందేనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దు అనేను. అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారు అతన్ని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను. గనుక వారు 70 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినములు అతన్ని వెతికినను అతడు వారికి కనపడకపోయెను. వారు యెరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యుద్ధకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనేను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఈ 2024 సంవత్సరం చివరి ప్రభుదినాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రములు నాయన. మరి జీవమగల మీ మాటలు మేము వింటున్నాము. వాక్యం ద్వారా దర్శించండి, మాతో మాట్లాడండి. కానుకలు వేసిన ప్రతి హస్తాన్ని దీవించి ఆశీర్వదించండి. మీ దీవెన ప్రతిఫలము దయచేయండి. మాకందరికి వినే చెవి గ్రహించే మనసు దయచేయండి. మీ సన్నిధి తోడుగా ఉంచి మాతో మాట్లాడి మమ్మల్ని ఉజ్జీవింపజేసి మీరు మహిమ పొందుదరని యేసుక్రీస్తు వారి దయగల నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశం ఏమిటంటే మూడు దినాలు. 3 దినాలన్నా, 3 రోజులన్నా, 3 వారాలన్నా, 3 అనేది ఆ సంఖ్యకున్న ప్రాముఖ్యత ఏంటి అనేది బైబిల్లో ఆలోచన చేసినప్పుడు చాలా దొరికినాయి. 3 అనేది బైబిల్లో. ఇక్కడ రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో దైవజనుడు ఏలియా పరలోకానికి ఆరోహణమవుతున్నాడు. ఆరోహణమయ్యేటప్పుడు శిష్యుడిగా ఉన్నటువంటి ఎలీషా వెనకంబడి ఉన్నాడు. ఏలియాను ఇడిచిపెట్టి పక్కకు పోకుండా చూపెట్టుకొని ఉన్నాడు. ఎవరు చూపెట్టుకొని ఉన్నారంటే ఎలీషా. పక్కన నుండి వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా తెలిసిందో మనకైతే తెలియదు, కానీ మొత్తం మీద సమాచారం అయితే తెలిసింది. పలానా రోజు ఏలియా పరలోకానికి పోతున్నాడు, దేవుడు తీసుకొని పోతున్నాడు అని అందరికీ తెలిసిపోయింది. పలానా రోజు ఏలియా పరలోకానికి పోతున్నాడన్న సంగతి తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు ఇందులో కొంచెం బ్రీఫ్గా ఆలోచన చేస్తే 2వ అధ్యాయము 2వ వచనంలో ఏమనుందంటే, గిల్గాలు నుండి వెళ్ళుచుండగా అనే మాట ఉంది. ఎక్కడి నుండి? గిల్గాలు నుండి. గిల్గాలు అంటే అర్థం ఏంటంటే, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము ముగింపు వచనాల్లో ఏమనుందంటే, ఐగుప్తు దేశంలో నుండి వారికి వచ్చినటువంటి గిల్గాలు అంటే తొలగిపోవట, నింద. కానీ చూడండి, ఎందుకు సొంతం చెప్పేదానికంటే చదివేది మేలు కదా. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం
4వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలంన ఎరుకో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పైన మరునాడు వారు ఈ దేశపు పంటను తిరిరి. ఆ దినమందే వారు పొంగక వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తిరుచుండగా మన్నా మానిపోయాను. అటు తర్వాత ఇశ్రాయేలులకు మన్నా దొరకకపోయాను. ఆ సంవత్సరం వారు కనాను దేశ పంటను తినిరి అని రాయబడింది. అయితే ఐగుప్తీయులకు ఉన్నటువంటి అవమానం, ఇశ్రాయేలు ప్రజలకున్న అవమానము దొర్లిపోయాను అని అర్థం. గిల్గాలు అంటే అవమానము దొర్లిపోవడము, అవమానాన్ని ఎత్తివేయడము అని దాని అర్థం గిల్గాలు అంటే. ఇప్పుడు గిల్గాలులో యెహోషువ దగ్గర ఉన్న ఇశ్రాయేల్ జనాంగం అందరు ఉన్నారు. అక్కడికి వచ్చినాక పస్కా పండగ అంటే ఆదివారం ఆరాధన చేసినారు. ఆరాధన చేసిన తర్వాత దేవదూతలు తినే ఆహారం ఏమైంది? ఆగిపోయింది, మానిపోయింది, ఆగిపోయింది. ఇంకా ఆ దినము ఆ కనాను దేశ పంట తిన్నారు. అక్కడ ఏం పండినాయో, గోధుమలు పండినాయో, ఎవలు పండినాయో ఆ పంట తిన్నారంట. ఇంకా దేవదూతలు తినే మన్నా లేదు, ఇంకా అయిపోయింది. కాబట్టి ఆ రోజు పస్కా పండగ ఆచరించి ఐగుప్తు యొక్క అవమానము మా మీద నుండి దొర్లిపోయింది అని చెప్పినారు. గిల్గాల్ అంటే ఐగుప్తు అవమానము దొర్లిపోవుట అని. సరే, ఈ 2వ అధ్యాయము 2వ వచనంలో ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చాను. ఎక్కడికి పొమ్మన్నాడు? ఏలియాకు దేవుడు చెప్పినాడంట బేతేలుకు పో అని. ఆదికాండం 35వ అధ్యాయంలో యాకోబు కుటుంబీకులతో దేవుడు ఏం చెప్పినాడంటే బేతేలుకు పొమ్మన్నాడు. బేతేలుకు పొమ్మన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయంలో దావీదుకు దేవుడు ఏం చెప్పినాడంటే నువ్వు హెబ్రోనుకు పో అన్నాడు. నువ్వు హెబ్రోనుకు పో అన్నాడు దావీదుకు. యాకోబుకు బేతేలుకు పో అన్నాడు, బేతేలుకు పొమ్మన్నాడు. ఇక్కడ ఏలియాకు దేవుడు ఏమనంటే బేతేలుకు పో అన్నాడు. బేతేలు ఏముంది? బేతేలు ఏముంది? బేతేలు అంటే పేరుకు అర్థమైంది. బేతేలు అంటే దేవుని మందిరము అని. కొందరు అవలేగా మాట్లాడుతున్నారు. బేతేలు ఎందరా బేతాళం అన్నట్టు అంటున్నారు. బేతేలు అంటే దేవుని మందిరం. హెబ్రోన్ అంటే సహవాసము అని. హెబ్రోన్ అనే పేరుకు అర్థమైంది సహవాసం అని. మరి యాకోబుకు బేతేలు పొమ్మన్నాడంటే బేతేలు అనే పేరు పెట్టింది ఎవరంటే యాకోబే. ఆయన తలగడగా చేసుకున్న రాయి ఉంది కదా ఒకటి, ఆ రాయిని స్తంభముగా నిలబెట్టి ఆడ ప్రార్థన చేసి ఈ రాయే దేవుని మందిరం అవుతుందన్నాడు. నిలబెట్టి దానికి పేరు పెట్టినాడు బేతేలు అని. రాయిని పూజ చేయమని కాదు, రాయి దేనికి ఉంది? గుర్తు కోసం, ఆ స్థలాన్ని మర్చిపోకుండా ఉండడం కోసం, గుర్తు కోసం ఉండేది. మీ పొలాలకు మీ ఇండ్లకు రాళ్ళు దేనికి ఉన్నాయి? గుర్తు కోసమా కలుపుకోనికి ఉండేది? కొందరు కలుపుకోనికి పెట్టుకున్నారు, గుర్తు కోసం కాదు అవి. ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళ మనుషులకు ఎక్కడెక్కడ ఏమున్నాయో సర్వే చేసే వాళ్ళకు తెలుసు. మన ఊరి పొలాలకు ఎక్కడ మెయిన్ రాళ్ళున్నాయి, ఏం కథ, సరిహద్దు ఎక్కడుంది, ఏం కథ అనేది వాళ్ళకు తెలుస్తుంది. ఇప్పుడున్న సరిహద్దు రాళ్ళు చెరిపివేసేవానికి శ్రమ అని బైబిల్లో అన్నాడు, తెలుసా మీకు? అవి గుర్తు కోసం పెట్టినవి అట్టనే ఉండాలి, ఎన్నేళ్ళైనా సరే వాటి జోలికి పోకూడదని చెప్పి గ్రంథంలో చెప్పినాడు. బేతేలు అంటే ఒక రాయిని నిలిపి అది గుర్తు కోసం పెట్టినాడు, దానికి దేవుని మందిరం అని పెట్టినాడు. ఇప్పుడు ఏలియాని ఎక్కడ పొమ్మన్నాడు? మందిరాన్ని పొమ్మన్నాడు. ఆదివారం మనల్ని ఎక్కడ పొమ్మన్నాడు? పనికి పొమ్మన్నాడా, మందిరాన్ని పొమ్మన్నాడా? కొందరు ఆడికి పోయినారు, పనికి పోయినారు. దేవుడు మందిరానికి పోరా నాయన అంటే మేము పనికి పోతామంటున్నారు. చాలాసార్లు చెప్తా ఉంటాను, ఏమనంటే గుంటూరు వేసన్నా
ఇలా మందిరం అక్కడ ఉంది గుంటూరు దగ్గర. ఏ ఊరయ్యా వాళ్ళది? ఓసన్న వాళ్ళది మందిరం ఉండేది గోరెంట్ల గోరంట్ల అక్కడ ఉంది కదా. ఆదివారం మందిరం ఎగరగొట్టి పత్తిరిస పోయినారంట ఒక 20 మంది మందిరానికి పోయేటోళ్ళు. ఒళ్ళు కట్టుకొని పత్తిర్చంటే బుస్సలు పెడితే వచ్చిందంట సాళ్ళల్లో. ఏంటి నాగమాం వాయబ్బా ఇది ఎక్కడిది రానా ఇట్లొచ్చి అని చెప్పి గినాల మీనికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చున్నారంట గస పోసుకుంటా. పోయి మందిరంలో పోయి పన్నారంట. ఊరెళ్ళి పెట్టి ఉండేది మందిరం. అప్పుడు ఏసన్న వాక్యం చెప్తున్నాడు. ఏమబ్బా అట్లా వచ్చి గస పెట్టుకుంటా అంటే, అయ్యగారు మేము పత్తిరిస పోయినాము, పాము వెంబడి పడింది, మందిరానికి పోతారా లేదా మీరని వెంబడి పడిందంట. అట్లా వెంబడి పడింది అన్నమాట. అది జరిగిన సంఘటన చెప్పినాడు, ఆయనే చెప్పినాడు, నేను చెప్పింది కాదు. మందిరానికి ఎగరగొట్టి పనికి పోతే ఏమన్నా సాధించారా? మీరు ఒక వెంట్రుకను తెలుపు కానీ నలుపు కానీ చేయలేరు. మీరు ఒక జానడెత్తు మురడెత్తు తగ్గించుకోలేరు, ఎత్తు పెంచుకోలేరు, తగ్గించుకోలేరు, మీతో ఏది కాదన్నాడు దేవుడు. ఉన్నకాటికి ఉంటుంది. ఆదివారం అయినా సరే ఎప్పుడైనా ఆదివారం వచ్చి ఇంకా మేలు. దైవ సన్నిధిలో కనపడితే దేవుడు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడని రాయబడింది. దేవుని సన్నిధి ఎగరగొడితే ఏం సాధించాము? ఏం సాధించలేము. ముత్తది ఏం సాధించలేము. జరగాల్సింది ఎట్లా జరిగిపోతుంది. సూర్యుడిని ఆపుతామా మనము? 2 రోజులు ఆగయ్యా, మా వాళ్ళు వస్తున్నారు అమెరికా నుంచి అంటే ఆగుతుందా? డెడ్ బాడీ అయితే ఆపుతారు చూడు, ఫ్రీజర్ బాక్స్ పెట్టి వాళ్ళు రాని అన్నా అని ఆపుతారు. డెడ్ బాడీని ఆపుతావు. అదే పానం ఉందనుకో ఆపుతా. పానం వచ్చిందనుకో డెడ్ బాడీకి నువ్వు ఉంటాడా? ఉండవు. కాబట్టి మందిరానికి పొమ్మన్నాడు. మనకు కూడా ఏమన్నాడు? మందిరానికి పొమ్మన్నాడు. ఇండ్ల కాటికి కాదు పోవాల్సింది. ఏటికి పోవాలా? మందిరానికి పొమ్మన్నాడు. సరే ఏలియా మందిరానికి పోయినాడు. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నాడు, అవమానాన్ని తీసేసినాక మందిరానికి పొమ్మన్నాడు. మందిరానికి పోయినాడు. మందిరానికి పోయినాక మరలా ఏమన్నాడంటే నన్ను ఎరుకోకు పొమ్మన్నాడు అన్నాడు. దేవుడు మరలేమన్నాడు? ఎరుకోకు పొమ్మన్నాడు. 4వ వచనం. పిమ్మట ఏలియా ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనెను గనక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణము చేసిరి. యేసు ప్రభు ఎరుకోకు పోయినాడా పోలేదా? యేసు ప్రభు పోయినాడా? పోయి ఎవరిని కనుక్కున్నాడు? ఎక్కడున్నాడు జక్కయ్య? మేడి చెట్టు మీన అంటే ఎవరు చూడలేదులే నన్ను అనుకున్నాడు. కానీ ఎవరు చూసినారు? యేసుప్రభు చూసినాడు. జక్కయ్య ఎవరిని చూడాలనుకున్నాడు? యేసుప్రభుని చూడాలనుకున్నాడు. యేసుప్రభు జక్కయ్యని చూడాలనుకున్నాడు. జక్కయ్య యేసుప్రభుని ఇద్దరు సరిపోయింది. కోయిన్సైడ్. ఇద్దరు అనుకున్నారు, ఇద్దరు వచ్చినారు చెట్టు కాటికి. ఎరుకో పట్టణంలో ఉన్న ప్రజలందరూ అంటున్నారు, మేము ఇంత మంచోళ్ళం అంత రోడ్ల మీద నిలబడి చూస్తుంటే పాపాత్ముడు పాపిష్టోడు పైనంటే వాడిని పిలుచున్నావు, నువ్వేందయా? మంచోళ్ళ వదిలిపెట్టి చెడ్డోన్ని వాడు పాపాత్ముడు వాడిని పిలుచున్నావు అన్నారు. అంటే ఆ పాపాత్ముని హృదయం ఏమవుతుందో యేసుప్రభుకు తెలుసు గనక జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. అంటే దిగినాడు, సంతోషంతో చేర్చుకున్నాడంట. ఎక్కడ? ఇంట్లో. మందింట్లో కాదు యేసుప్రభుని దొరకపోయింది. ఏం చేసినాడు? సంతోషంతో ఇంట్లోకి చేర్చుకున్నాడు. మీరెప్పుడు సంతోషంగా దొరకపోతారు తెలిసినా? మీరు కొత్త ఇండ్లు కట్టించుకున్నారనుకో, రాక చూస్తారా ఎట్లుందో ఇండ్లు, కిచెన్ చూడు ఎట్లుందో. అవును ఎంత బాగుంది, టౌన్లో నెట్టుంది, పీఓపి ఉంది, అన్నీ ఉన్నాయి. అబ్బా టౌన్లో కంటే ఇంకా మోడల్ ఎక్కువ మారిపోయినాయి. ఇంకా వచ్చే కొద్ది రకరకాల డిజైన్లు అన్నమాట. ఇంకా వాకిలి కూడా రిమోట్తోనే వేసుకునేది. ఇప్పుడు చెయ్యికి తూకం అవుతుందని రిమోట్ ఒత్తితే వాకిలి పడుతుంది అంతే. రిమోట్ లాకు కార్లకు ఉన్నాయా లేదా? రిమోట్ లాకులు. డ్రైవర్ పోయి వాకిలి ఇట్లా తీయాల్సిన పనిలే,
ఆ తాళం ఏదైనా కీ ఉంటుంది కదా, అట్లా వద్దుతే సార్ కిక్ కిక్ అని పెట్టుకు వచ్చాయి లైట్లు వెలిగి, తెలుసు కదా. అట్లా సిస్టమ్ ఉంది. హైదరాబాద్లో ఒక 5 రోజుల కిందట ఒక ఇండ్లు తయారు చేసుకున్నారు. 3,50,00,000 రిమోట్వి షెల్ఫులు, దానిలో గడలు గిడలు చేయి పెట్టి తీసి డోర్లు ఓపెన్ చేసేది కాదు, బటన్ నొక్కితే ఓపెన్ అవుతుండయి అవి. రిమోట్ షెల్ఫులు, రిమోట్ తలుపులు. ఎట్లా వచ్చిందో కాలం చూడండి. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఇక్కడ దేవుడు ఎరుకోకు పొమ్మన్నాడంటే, ఎరుకోకు పొమ్మన్నాడంటే ఎరుకోలు ఎవరున్నారు? జక్కో ఉన్నాడు. ఎరుకో శాపగ్రస్తమైందా ఆశీర్వాదకరమైందా? శాపగ్రస్తమైంది. అంటే ఒక మానవుడు ప్రయాణం చేయాల్సిన పద్ధతి చెప్తున్నాడు. నువ్వు ఉండాల్సింది లోకంలోనే. లోకంలో ఉన్న నిన్ను దేవుడు ఏం చేసినాడు? ప్రత్యేకపరిచినాడు. ప్రత్యేకపరిచి ఏం చేసినాడు? మందిరానికి నడిపించినాడు. మందిరానికి నడిపించిన నీకు ఇవన్నీ ఫేస్ అవుతాయి, ఎదుర్కోవాల. శ్రమ ఎదురవుతుంది, శాపం ఎదురవుతుంది, నిందలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి. వాటినన్నింటినీ ఎదుర్కోవాల. ఎరుకోకు పొమ్మన్నాడంటే, యెహోషువ కనాను దేశములో ప్రవేశించాలంటే మొట్టమొదట అడ్డం వచ్చినటువంటి పట్టణం ఏ పట్టణము? ఎరుకో పట్టణమే. మొట్టమొదట జయించింది ఏ పట్టణాన్ని? ఎరుకో పట్టణాన్ని. ఎరుకో పట్టణాన్ని జయించాలంటే మనకు సంబంధించిన ఆయుధాలు అవసరం లే. మన దగ్గరున్న ప్రొక్లైన్లు కానీ జేసీబీలు కానీ ఇవేం అక్కర్లే. 7 రోజులు దేవుణ్ణి ఏం చేసినారు? స్తుతించినారు. 7 రోజులు దేవుని స్తుతించి 7వ రోజు 7 సార్లు తిరిగినారంట. దేని చుట్టూ? ఎరుకో పట్టణం చుట్టూ. ఆ పట్టణం చుట్టూ 7 సార్లు తిరగమంటే ఇప్పుడున్న వాళ్ళు ఏమంటారంటే 7 వారాలు రారి మా దగ్గరికి. ఏదో నాకు అర్థం కాదు. 7 వారాల నగలంట. గొప్ప గొప్ప ధనవంతుల ఇండ్లలో ఉన్నాయంట 7 వారాల నగలు. నేను వారాలంటే 7 వారాలు కదా బైబిల్లో అని ఉంది. ఎక్కడన్నా 7 వారాలని మీరు చదివినారా బైబిల్లో ఎప్పుడన్నా? బైబిల్లో 7 సార్లు ఎరుకో చుట్టూ తిరిగినారని రాయబడింది. ఎందుకు 7 సార్లు తిరిగినారంటే దేవుడు చెప్పినాడు తిరగమని. దేవుని స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ 7వ రోజు 7 సార్లు తిరిగితే ఎరుకో గోడలు ఏమైనాయి? కూలిపోయినాయి. కాబట్టి యెహోషువ ఆ పట్టణాన్ని ఏం చేసినాడంటే శపించినాడు. మా ప్రమేయం లేకుండానే దేవుడు సహాయం చేసి మొత్తం డిమాలిష్ చేసినాడు అని. డిమాలిష్ చేస్తుంటారు. కొన్ని అపార్ట్మెంట్లు తెలుసా మీకు? 20 అంతస్తులు 30 అంతస్తులు ఉంటాయి కదా బిల్డింగులు. అవి 50 ఏళ్ళు దాటితే నువ్వేం చెప్పాల్సిన పనిలే. నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చే నువ్వేం స్పందించకపోతే వాళ్ళే అధికారులు వచ్చి కూల్చేస్తారు. ఎందుకు కూల్చేస్తారంటే ప్రమాదంగా జరిగితే ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా చచ్చిపోతారు. ముందే దాన్ని టెస్టింగ్ చేస్తారు, దీంట్లో సారం ఉందా లేదా అని. మన ఊర్లో ఉందంటే కదా, ఒడ్లల్లో తేమ ఉందా లేదా అని చెప్పే మిషన్ ఉందంటనే. తేమ శాతం ఎంత ఉంది ఏం కథ అని. అలాంటి మిషన్ ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ ఎంతకాలం ఉంటుందని కనుక్కోలేడు ఇంజనీరు. కాబట్టి ఎరుకో పట్టణానికి పొమ్మన్నాడయా దేవుడు అంటే, నేను వచ్చా, నేను ఎక్కడ నువ్వు ఇక్కడ నుండు నాయన అంటున్నాడు ఏలియా. నేనే అడిగిపోతాను. నేను ఏలియాను ఎలీషా ఎట్లా ఎంబడబడినాడో మనం యేసుప్రభుని అట్లా ఎంబడబడాలా. తెలుసా మీకు? నిన్ను ఇడిచి ఎక్కడ పోం స్వామి, ఇంకా నీకు మేము అన్ని సమస్తాన్ని వదిలిపెట్టి నీ ఎంబడొచ్చంటే మళ్ళీ మా ఈడ ఆగు ఆడాగు అంటున్నావు. ఆగనికి కాదు నేను వచ్చింది నీ ఎంబడే. ఇంకా నీ ఎంబడే వచ్చా అని ఒక ఆయన వచ్చినాడు ఆదికాండం 5వ అధ్యాయంలో. ఎవరైనా? ఆదికాండం 5వ అధ్యాయం అనోకు. ఆదికాండం 5వ అధ్యాయంలో అనోకు మరణం చూడకుండా కొనిపోబడినాడు పరలోకానికి అని రాయబడింది. మాట్లాడుకుంటే పరలోకానికి పోయినారు. వ్యవహారం చేసుకుంటా దేవుడు అనోకు. ఇది బాగుంది. మాట్లాడుకుంటేనే పోయినారంట. ఇంకేం పోయినావరా ఇంటికి, మన ఇంటికి పోదాను అన్నాడంట దేవుడు. సరే పా స్వామి ఇంకెందుకు వచ్చింది అని పోయినాడు. ఇప్పుడు ఏలియా ఇక్కడ నుండి ఇదైనాక
దేవుడు నన్ను యోర్దాను పొమ్మన్నాడు అన్నాడు. ఒక మనుషుడు నాలుగు స్టెప్పులు తీసుకోవాలి. మొదటిది గిల్గాలు, అంటే లోకములను అవమానాన్ని దేవుడు తీసేస్తాడు. పిల్లలు లేకుండా 20 ఏళ్ళు ఉండారనుకోండి, వాళ్ళకు గిల్టీగా ఉంటుంది. ఏంది అది అవమానమే. పిల్లలు లేరు అనేది కూడా అవమానమే. ఆ పిల్లలు ఇచ్చినాడు అనుకో దేవుడు, ఆ అవమానాన్ని ఏం చేసినాడు దేవుడు? తొలగించినాడు అని అర్థం. అలాంటిది మన మీద ఉన్నది, దాన్ని తీసేసినాడు దేవుడు. తీసేసి మందిరానికి నడిపించినాడు. మందిరానికి నడిపించేటప్పుడు ఎరికో లాంటి గోడలు మనకు ఎదురుగా వచ్చాయి, శ్రమలు వచ్చాయి, దుఃఖం వస్తుంది. వాటిని కూడా దేవుణ్ణి స్తుతిస్తే గోడలు ఏమైనాయి? కూలిపోయినాయి. సరే, ఇప్పుడు యోర్దాన్ అన్నాడు. యోర్దాన్ అంటే ఏమని చెప్పినా మీకు చాలాసార్లు చెప్పిన. యోర్దాన్ అంటే ఏమని అర్థము? అంటే నేను ఏం చెప్పాలని అర్థం కాలేదు. యోర్దాన్ అంటే అర్థం ఏంటంటే మరణము అని. యోర్దాన్ అంటే ఏమని? మరణము అని. యేసుప్రభు అన్నాడు యోహను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. యేసు ప్రభు మాట వినేవాడు మరణములో ఉన్నవాడు దేంట్లోకి దాటుతాడు? జీవములోనికి. ఈ భూలోకములో ఉన్న ఏ మానవుడైనా సరే మరణం అనే ఆ ద్వారం గుండా బయలుదేరాల్సిందే. దేవుని దగ్గరికి పోవాలంటే. దానికి భౌతికంగా యోర్దాన్ అని పెట్టినాడు. యేసు ప్రభు ఎక్కడ బాప్తిసం తీసుకున్నాడు? యోర్దానులో. బాప్తిసం ఇచ్చి యోహను ఎక్కడిచ్చన్నాడు? ఏ నదిలు ఇచ్చన్నాడు? యోర్దాన్ నదిలోనే. యోర్దాన్ అంటే అర్థమైంది మరణము. మనము బాప్తిసం తీసుకున్నామంటే యోర్దాన్లో మునిగి వచ్చినామని, లోకం విషయంపై చనిపోయి ప్రభు విషయము బ్రతుకుతున్నాము, మందిరానికి వచ్చినామని అర్థం. అది రోమపత్రిక 6వ అధ్యాయంలో క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరు ఆయన మరణంలోనికి కూడా పాలు పొంది ఉన్నారని మిమ్మల్ని మీరే ఎంచుకోండి అన్నాడు. అలా నిర్ధారణ చేసుకోండి మీరు అన్నాడు. కాబట్టి యోర్దాన్ అంటే మరణము. ఇంకా యోర్దాన్ దాటి అవతలి పోయినాడు. ఎవరు పోయినారు? ఇద్దరు పోయినారు, ఏలియా, ఎలీషా. అవతలికి పోతానే ఆ దుప్పటితో కొట్టినాడు, 2 పాయలైంది, ఇద్దరు అవతలి పోయినారు. పోయినాక అంటున్నాడు, అయిపోయిందా, టైం అయిపోయింది, ఇంకా పోతున్నా అన్నాడు. నువ్వు పరలోకం పోతున్నావు, నేను నిన్నాడమోనిచ్చా, నిన్ను పని నీకని ఇంత దూరం వచ్చింది అంటానే దేవుడు అగ్నిరథాలు అగ్నిగురాలు మధ్యన దింపినాడు. మీకు మాకు పాతాళంలో ఏముంది? మీకు మాకు మధ్యన అగాధం కాదు, మహాగాధం ఇక్కడున్న అక్కడికి, అక్కడున్న ఇక్కడికి పోజాలకుండాన్నట్లు మీకు మాకేముంది? మహాగాధం ఉంచబడి ఉన్నదని రాయబడింది. ఇప్పుడు ఏలియాను ఎలీషాను విడదీయడానికి దేవుడు ఏం పంపినాడు? అగ్నిరథాలు అగ్నిగురాలు. ఇంకా రథం మీద కూర్చున్నాడు ఏలియా, ఆకాశానికి కొనిపోబడ్డాడు. నా తండ్రి నా తండ్రి నా తండ్రి అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు రథము నువ్వే, రౌతువు నువ్వే నాయనా అంటున్నాడు. ఆ రథం మీద నుండి దుప్పటి పడింది కింద. ఏం పడింది? దుప్పటి పడింది. ఇంకా చాలు, ఇదే చాలు, నాకు ఇంకేం కావాలా? దుప్పటి మట్టసంగా మడతేసుకొని సంకలో పెట్టుకున్నాడు. వచ్చి యోర్దాన్ నది దగ్గరికి వచ్చి మళ్ళా ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని దుప్పటి తీసుకొని యోర్దాన్ నదిలో నీళ్ళంట్లో కొట్టినాడు. కొడతానే 2 పాయలైంది. ఇంకా ఎలీషా బయటికి వచ్చినాడు, యోర్దాన్ దాటి యువతలకు వచ్చినాడు, మళ్ళీ యువతలకు వచ్చినాడు. మరణాన్ని దాటినాడు, మరణం నుంచి మళ్ళీ యువతలకు కూడా వచ్చినాడు. అంటే యేసుప్రభుకు గుర్తుగా ఉన్నాడు. ప్రాణం పెట్టడానికి, ప్రాణం తీసుకోవడానికి అధికారం కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాంటి అధికారం ఎలీషాకు వచ్చింది. చూడండి, ఇద్దరు కలిసి అవతలి పోయినారు, మరణాన్ని దాటిపోయినారు, యోర్దాన్ దాటినారంటే అవతలి పోయినారు. ఆయన ఏమో అట్లా పోయినాడు, ఈయనేమో ఇట్లా వచ్చినాడు. ఈయనకి ఇంకా పని ఉంది కదా. ఆయన తర్వాత పని ఎవరిది? ఎలీషాదే. ఈయనకి ఇంకా పని ఉంది కాబట్టి పని చేయడానికి మళ్ళీ వచ్చినాడు. కొన్నిసార్లు నేను చెప్తున్నాను, ఒక
ఈ మరణము అనేది ఎట్లా ఉంటుంది, ఏం కథ అని చెప్పి దాని మీద రీసెర్చ్ చేయడానికి హార్ట్ అటాక్ వచ్చినటువంటి 100 మంది డాక్టర్లతో రీసెర్చ్ చేయించినాడు. వాళ్ళ ప్రాణం ఎట్లా పోతుంది, ఆత్మ ఎట్లా పోతుంది అని. ఆ 100 మందిలో దాదాపు 30-40 మంది డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ఒకే విధంగా ఉంది. ఆ మరణ ద్వారం గుండా పోయినప్పుడు మహాశబ్దాలు వినిపిస్తున్నాయి. అక్కడ వెలుగు లేదు, మొత్తం చీకటి ఉంది, గాఢాంధకారం ఉంది. అక్కడికి పోయినాము, మేము తిరిగి వచ్చినాము. ఆ మాటలు ఏ మానవునికి అర్థం కావు అని చెప్పినారు. 30-40 మంది సాక్ష్యం చెప్పినారు. కావాలంటే యూట్యూబ్లో ఎడ్వర్డ్ విలియం అని చెప్పి ఆయన వాక్యం చెప్తుంటాడు, ఎడ్వర్డ్ విలియం గూటం అని. ఆయన చెప్పేదానిలో రీసెర్చ్ చేసి చెప్తే అందరు ఈ విధంగా చెప్పినారు. కొన్నిసార్లు ఆత్మ ప్రాణము తిరిగి వచ్చినది కొందరికి, రిటర్న్ 1 నిమిషము లేదా 2 నిమిషాలు ఊరికి అట్లా పోయి ఇట్లా. ఎప్పుడన్నా మిస్టేక్ జరుగుతుంది కదా, పోయిన ప్రాణం తిరిగి వచ్చిందంటే అర్థం ఏంటంటే ఈడొన్నేళ్ళు దేవుని పాదాలు పట్టుకున్నారు. మాకు ఏం చెప్పకుండా పోయినాడు, ఎట్లెట్ట స్వామి మాకు ఏదన్నా కనీసం 1-2 నిమిషాలన్నా బతికి అని. ఇంకా బతికేయడానికి ఒక ఇంజక్షను 10 లక్షలు 20 లక్షలు అవుతుందంట. డాక్టర్లు ప్రాణం పోయినాక కూడా ఒక 5 నిమిషాలు బతికే నీకు అవకాశం వస్తుందంట. అది డబ్బు ఉన్నాడు పెట్టుకుంటాడు. పెట్టకుండా పోయినాడు, బతికి ఎక్కడ ఏమున్నాయి మాకేం తెలియదు, పెద్ద ఇబ్బంది అవుతుంది మాకు అని చెప్పి డబ్బు పైన పర్వాలేదని చెప్పి డాక్టర్కి ఇంజక్షన్ వేపిస్తారంట. గుండెకే, చేతులకు అక్కడిక్కడ కాదు, గుండెకే వేస్తే గుండె మళ్ళా పంపింగ్ అయి మళ్ళా పికప్ ఎత్తుకుంటుంది అని వాక్యములు కూడా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తుంటే వింటండా నేను. అలాంటివి చెప్తే మీకు ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. ఇక్కడ దైవజనుడు ఎలీషా పోయినాడు, మళ్ళీ యోర్దాను ఇవతలికి వచ్చినాడు, దేవుడు అప్పగించిన పని చేస్తున్నాడు. ఇంకా 50 మంది చూపెట్టుకొని ఉన్నారు ఇవతల. ఇద్దరు కలిసిపోయారు, ఇంకా రాకపోయారని. ఎలీషా వచ్చినాడు, ఆయన ఏడయా ఇంకేడున్నాడు, ఆయన పోయినాడు, దేవుని దగ్గరికి పోయినాడు. మరి నువ్వు వచ్చినావు, మేము వెతుకుతాంలే. యెహోవా ఆత్మ నేనైనా పర్వతం మీదనో మైదానంలోనో అడవిలోనో లోయలోనో ఏమన్నా వేసి ఉంటాడు. మేము ఎతుకుల బలము కలిగిన వాళ్ళం ఉన్నాం, మామూలు వాళ్ళం కాదు. మేము బలవంతులము బలాఢ్యులము ఉన్నాం, ఎతుకుతామంటే వద్దర్రాంగా అవసరం లేదన్నాడు. బలవంతం చేసి మమ్మల్ని పంపి అని చెప్తే పోయి రాపోరు, ఇంకా మీ ముచ్చట ఎందుకు కాదని అలా పోయి ఎత్తుకుపోరు అన్నాడు. 3 రోజులు ఎత్తుకు వచ్చినారంట. ఎన్ని రోజులు? 3 రోజులు. ఇప్పుడు వచ్చినాం అంశంలోకి 3వ రోజుకు వచ్చి తిరిగి వచ్చేసరికి ఏం కనపడలే. మనకు త్రిత్వము అనేది ఉంది బైబిల్లో, కొత్త నిబంధనలో. తండ్రి కుమారుడు, అట్లా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది వాళ్ళది. అది బైబిల్లో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు, త్రిత్వములో ఏకత్వము. మనము తండ్రి అని పాత నిబంధనలు చూస్తున్నాము, కొత్త నిబంధనలు కుమారుడు అని చూస్తున్నాము. ఈ సంఘకాలంలో ఏమని చూస్తున్నామంటే పరిశుద్ధాత్ముడు అని. సంఘములు ఉన్నాం కాబట్టి మనము పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించబడుతున్నాం, పరిశుద్ధాత్ముని ద్వారా మాట్లాడుతున్నాం, పరిశుద్ధాత్ముని ద్వారా మంచిది చెడ్డది తెలుసుకుంటున్నాం, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మనం ఈ విధంగా ఉన్నామని చెప్పి దైవగ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి 3 రోజులు ఎతికినారు, ఏం కనపడలే, వచ్చినారు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో 3వ దినము అనేది ఎక్కడొచ్చినా కానీ గుర్తుపెట్టుకోండి. 3వ దినం అంటారు. 3వ దినం ఏదంటే ఆదివారం. ఆది సోమ మంగళవారం 3వ దినం అని కాదు, వారంలో 3వ దినానికి సిద్ధపడర్రి అన్నాడు. పాత నిబంధనలు అయితే 3వ దినం అంటే విశ్రాంతి దినం పాత నిబంధనలో. కొత్త నిబంధనలో 3వ దినం అంటే ఆదివారం. పాత నిబంధనలో విశ్రాంతి దినం అంటే శనివారం. కొత్త నిబంధనలో ప్రభు దినం అంటే ఆదివారం. తేడా అంతే. ఎందుకు కొత్త నిబంధనలో ప్రభు దినం అన్నాడంటే తిరిగి లేచినాడు గనక. ఏ రోజు లేచినాడు? ఆదివారం.
ఆదివారం 3వ దినం అని చెప్పినాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది? చదవరి. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాయబడింది? 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగాను. ఏ దినమున? 3వ దినమున. ఆ దినము ఆదివారం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇంకా ఆడికి పోయినా కానీ అదే చెప్పేది. ఇంకా దేవుని దగ్గర పోయినా కానీ ఆదివారమే, ఇంకా ములాజేం లేదు. ఆదివారమున వివాహానికి పోయినారు. వివాహములు ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. దీవిటీలలో ఏమైపోయింది? దీవిటీలలో నూనె అయిపోయింది. వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. దీవిటీలలో నూనె కావాలంటే ఏం చేయాలా? మందిరానికి వచ్చి వాక్యం వినాలా. నూనె కావాలంటే ద్రాక్షరసం అయిపోతే అక్కడ ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నాడు. వెంటనే చెప్పినాడు, నేను చెప్పినట్టు చేయరు అన్నాడు. చెప్పినట్టు చేసినారు. 6 రాతి పానాలకు నీళ్లు నింపినారు. యేసుప్రభు ప్రార్థన చేసినాడు. ఇంకా బొర్ర పంచిపోర్రు అన్నాడు, వడ్డించిపోర్రు అన్నారు. ఎట్లుంది ద్రాక్షరసము? చాలా మధురంగా ఉంది. ఫస్ట్ ఏందా జబ్బు దల్ల ఇచ్చినావు, దాపెట్టుకునేవే మంచిదంతా. పెళ్లికి వచ్చిన వాళ్ళు అంటున్నారు, ఎవరైనా చాలా పెళ్లిలో పోయినామయ్యా ఫస్ట్ జబ్బుది ఇచ్చారు, లాస్ట్లో మంచిది ఇచ్చారు అనుకుంటుంటే, కానీ మీరేందా ఫస్ట్ జబ్బుది పోసి లాస్ట్లో మంచిది ఇచ్చినారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నారు. యేసుప్రభు నేమి నీళ్ళను ద్రాక్షరసంగా మార్చేది, మేము కూడా మార్చాము చూడని యూట్యూబ్లో సోషల్ మీడియాలో పెట్టినాడు ఒకడు. నీళ్ళను ద్రాక్షరసముగా మార్చినాడు కెమికల్స్ ద్వారా. నాయన ఆ రోజు యేసుప్రభు నీళ్ళను ద్రాక్షరసముగా మార్చింటే అందరూ తాగినారు. నువ్వు మార్చినావు కదా, అందరితో ఏం పని లేదు, నువ్వే తాగురా అన్నాడు. ద్రాక్షరసం ఏం చేయాలి? తాగాలి కదా, నువ్వు చేసినావు కదా. నీళ్ళను ద్రాక్షరసం చేసినా తాగనంటున్నాడు. తాగితే ఏమవుతాడు? చచ్చాడు. అది విషము. ఇప్పుడు చేసినోడు విషం, అది కెమికల్ ద్వారా ద్రాక్షరసముగా మార్చి నేను చేసినట్టు అవుతుందా? యేసుప్రభు 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో వివాహములో మొట్టమొదట సూచక్రియ ఏం చేసినాడు? నీళ్లను చేసి ఆయన మహిమ పొంది ఉన్నాడని రాయబడింది. వివాహములో మొదటి సూచక్రియ చేసినాడని రాయబడింది. ఎక్కడ చేసినాడు? కానాలో. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనములో నరుడు ఒంటరిగా ఉండుట మంచిదా చెడ్డదా? మీరు ఒంటరిగా ఉండడం మంచిదా, జతగా ఉండడం మంచిదా? బైబిల్లో దేవుడు ఏమంటున్నాడు? ఏ గూటి పక్షి ఆ గూటికి పోతుందా లేదా? మీకేమంటారంటే వంకమ్మడి వాడుతుందన్నా అంటున్నారు. అంటే పిల్లలకు ఎలా బుద్ధులు వచ్చన్నాయి? వాళ్ళ బుద్ధులు ఎట్లుంటాయి? పిల్లలకు ఆ బుద్ధులు వచ్చన్నాయి. వంకమ్మడి వాడుతుందన్నా లైన్ తప్పలేదులే అంటున్నారు కొందరు. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఎట్లా ఉండాలా? వంకమ్మడి కాదు, యేసుప్రభు మడి ఉండాలా. అది కాబట్టి 3వ దినమున అని చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో యెరికో పట్టణపు ప్రాకారపు గోడ మీద ఒక సహోదరి ఇండ్లు కట్టుకొని ఉంది. ఆమె పేరేం పేరు? రాహాబు. వేగులవాన్ని పంపి గంపలో కిటికీలుండి దింపి ఏమనిందంటే 3 రోజులు ఆగి దాపెట్టుకోర్రి అని చెప్పింది అరణ్యంలో. ఆమె చెప్పినట్లు 3 రోజులు ఆగి వాళ్ళు యెహోషువ దగ్గరికి పోయినారు. 3 రోజులు ఆగి అని రాయబడింది. అలాగే దావీదు రోజు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? 3 సార్లు. అలాగే దానియేలు ఎన్నిసార్లు చేస్తాడు? రోజు 3 సార్లు. మనం రోజు ఎన్నిసార్లు తింటాం? ఇది బాగుంది. దావీదు 3 సార్లు ప్రార్థన చేస్తాడు, దానియేలు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. మనం 3 సార్లు తింటాం, ప్రార్థన చేయం. ఇక్కడ యోన ఉన్నాడా లేదా? యోనా గ్రంథంలో తిమ్మింగలము కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు.
3 రోజులు ఉన్నాడా లేడా? 3వ దినమున తిమింగిలము యోనాను కక్కెను అని రాయబడింది. ఎక్కడ కక్కిందంటే నినివే పట్టణంలో కక్కింది. నువ్వు సముద్రంలో కాదు, నువ్వు ఏడ దాచి పెట్టుకున్నా కానీ నిన్ను పట్టుకొని వచ్చి మళ్ళీ ఏడాది పెట్టినాడు, నినివే పట్టణంలోనే కక్కింది. ఈ ఊరికల్లా మల్లబడింది రా శాప మనకు అని వాళ్ళు అనుకున్నారు. దాని నోట్లో నుండి బయటికి వచ్చినాడు మనోడు. వచ్చి అది 3 రోజులు ప్రయాణం చేసే పట్టణం అంట. నినివే పట్టణం 3 దినాలు ప్రయాణం చేయాల, 72 గంటలు. కానీ 24 గంటలు ప్రయాణం చేస్తానే 1,20,000 మంది దేవుని నమ్ముకున్నారని రాయబడింది. ఇర్మియా అనే దైవజనుడు 50 సంవత్సరాలు వాక్యం చెప్తే ఒక్కడు నమ్మలే. ఇజ్రాయేల్ రాజ్యంలో ఒక్కడు నమ్మలే, యూదా రాజ్యంలో, ఇజ్రాయేల్ రాజ్యంలో. కానీ యోనా ఒక్కరోజు సువార్త చెప్తే 1,20,000 మంది దేవుని నమ్ముకున్నారు. 3 రోజులు తిమింగలం కడుపులో ఉన్నాడు. 3 రోజుల ప్రయాణం ఒక్కరోజు చేసినాడు. ఆ పట్టణం అంతా బాగుపడింది. రేపు మనం పాతాళం తప్పించుకోలేదంటే నినివే పట్టణస్తులు వచ్చి బుద్ధిందా మీకు అంటారంట మనల్ని. యేసు ప్రభు వచ్చి ప్రాణం పెట్టి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఉచితంగా రక్షణ ఇచ్చే, ఉచితంగా పాప క్షమాపణ ఇచ్చే, ఉచితంగా గ్రంథం ఇస్తే, ఉచితంగా మందిరాలు ఇస్తే వాక్యం వినకుండా నరకానికి పోతున్నారే అని చెప్పి మన మీద ఏం చేస్తారంట? నేరస్థాపన చేస్తారంట నినివే పట్టణస్తులు. ఎవరి మీద? నమ్మనోళ్ళ మీద. ఎందుకు ఇట్లా ఉన్నారని. మేము చూడు 3 రోజులకే మారు మనసు పొందినాం. 3 రోజులు ఉపవాసం ఉండి మారు మనసు పొందినానని చెప్పి గ్రంథంలో రాయబడింది. యేసు ప్రభు కూడా ఎన్ని రోజులు ఉన్నాడు సమాధిలో? 3 రోజులు ఉన్నాడు కదా. 3వ దినమున ఏం చేసినాడు? తిరిగి లేచినాడు. నేను చెప్పేది అబద్ధమైతే ఈ ప్రపంచంలో భూమి మీద ఏ విత్తనమైనా వేయండి, మొలక ఎన్నో రోజు వచ్చేది గుర్తుపెట్టుకోరు. 3వ రోజే జీవం పైకి వచ్చేది. ఏదైనా సరే విత్తనం ఏదైనా సరే భూమిలో పదును గల భూమిలో వచ్చే 3వ రోజు ఏమొస్తుంది? మొలక వస్తుంది. మానవునికి కూడా అవకాశం ఎన్నిసార్లు ఇస్తాడు దేవుడు? బుద్ధి మారుతుంది, బాగుపడతాడు, ఇంకొక అవకాశం ఇచ్చామని చెప్పి ఎన్నిసార్లు ఇచ్చాడు? 3 సార్లు. 3 సార్లు ఇచ్చాడు. మీకు ఎవరైనా ప్రైజులు ఇచ్చంటారు తెలుసా? మొదటి బహుమతి, 2వ బహుమతి, 3వ బహుమతి. 4, 5 అని పెట్టారు. ఎందుకు 4, 5 బహుమతులు అని పెట్టారు? 3కే స్టాప్. తెలుసు కదా. ఆకాశాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి, ప్రార్థన చేచ్చంగా. ఆకాశాలు చెప్పరు చాలు. ఎన్ని ఉన్నాయి ఆకాశాలు? 3. ముల్లోకములు అంటున్నారు, 3 లోకములు అని. త్రిమూర్తులు అంటారు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని మనం అనుకుంటే వాళ్ళు ఇంకొకటి పెట్టుకున్నారు తెలుసా. కాబట్టి 3 ఆకాశాలు ఉన్నాయి, 3 లోకాలు ఉన్నాయి. 3వ ఆకాశము పరదేశం చెప్పి రాయబడింది. 3వ ఆకాశం అని రాయబడింది. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు? 3వ ఆకాశంలో. దేవుడు ఉండేది ఏ ఆకాశము? 3వ ఆకాశం. మనం ఉండేది ఏ లోకము? భూలోకము. కింద ఒక లోకం ఉంది భూమి కింద. ఏ లోకం అది? పాతాళ లోకం. పరలోకం పైన ఉంది. కాబట్టి 3 అనే దానికి చాలా సందర్భాలు ఉన్నాయి. 2 లేక 3 సాక్ష్యం చెప్పాల. ఒకడు వచ్చి సాక్ష్యం చెప్పినాడు అనుకో, చెల్లుతుందా? చెల్లదు. అందుకే యేసు ప్రభు కూడా ఏమన్నాడంటే, ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఇందులో వారి మధ్యన ఉంటాడన్నాడు. కాబట్టి 3 ముచ్చటగా 3 సార్లు అన్నా అంటారు. ఏంది? ముచ్చటగా 3 సార్లు అవకాశమే అంటారు. ఈ క్యారమ్ బోర్డు ఆడేటప్పుడు ఏమంటారంటే 3 ఆటలు ఆడదాము, ఎవరు విన్ అయితే వాళ్ళు. 3 గేమ్స్, ఎవరు ఏమితే వాళ్ళు అట్లా అంటారు. 3 అనేది దేవునికి ప్రాముఖ్యమైందే, మనుషులకు ప్రాముఖ్యమైందే. దేవుడి తలంపులన్నిటినీ
మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి ఈ ప్రభుదినాన్ని దయచేసినందుకు స్తోత్రాలు. ఇంతవరకు వాక్యం విన్నారు నాయన. ఏలియా పరలోకానికి ఎలా ఆరోహణమైనాడో దైవగ్రంథములో రాయించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి దేవా. ఈ సంవత్సరం ముగింపుకు మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు స్తోత్రాలు. అందరినీ కాపాడి మీరే మహిమ పొందుదరని, విన్న వాక్యం హృదయాల్లో భద్రపరుచుకొని ముందుకు సాగుటకు దయచూపుదరని, మీరు మాతో ఉందురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.